రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ఇంకా లభించలేదు. రాజ్ కుమార్ కోసం 14 పోలీసు బృందాలతో గాలిస్తున్నారు. చివరగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర రాజ్ కుమార్ కదలికలు గుర్తించారు. ఆత్మహత్య చేసుకునేందుకు రైలు ఎదురుగా నిలబడి చివరి క్షణంలో నిందితుడు రాజ్ కుమార్ తప్పుకున్నాడు. రైల్వే ట్రాక్ పై నిలబడ్డ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. పక్కా ప్లాన్తో 6గురిని హత్య చేసినట్టు దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. అటు బెంగళూరు, శ్రీశైలం మార్గాల్లో హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6 హత్యలు చేసిన నిందితుడిపై ఫోక్సో కేసు విషయంలో స్థానిక పోలీసులు సరిగా వ్యవహరించలేదా? అతని వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసి బెయిల్ వచ్చే సెక్షన్లు నమోదు చేశారా? ఇప్పుడు అందరి నోట ఇవే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు రాజ్ కుమార్ నుంచి 20 లక్షలు తీసుకుని అతనికి సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతోనే అతడు బెయిల్ తెచ్చుకుని అత్యంత కిరాతకంగా 6గురిని హత్య చేశాడని అంటున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఫోక్సో కేసుల దర్యాప్తు, పర్యవేక్షణ జరుగుతున్న తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఇక బాలలపై లైంగిక నేరాలకు సంబంధించిన ఫోక్సో కేసులు నమోదైన తర్వాత తప్పనిసరిగా ఆ కేసులను డీఎస్పీ లేదా ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షించాలి. ఇందులో ఏమాత్రం అలసత్వాన్ని సహించేది లేదని డీజీపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సివి ఆనంద్ రాష్ట్ర పోలీసులకు స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలోని ఎస్ఐ నుంచి యూనిట్ ఆఫీసర్ వరకు ఇటీవల ఆన్లైన్లో ఆయన 2 సార్లు సమీక్ష నిర్వహించారు. నేరాల నమోదు, పర్యవేక్షణ, నమోదైన నేరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లోని సిటిజన్ చార్టర్లో అప్లోడ్ చేసే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేదే లేదని డీజీపీ స్పష్టం చేశారు. డీజీపీగా ఎవరున్నా పోలీస్ శాఖలో అమలవుతున్న స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ప్రకారం ఫోక్సో కేసులు నమోదైన తర్వాత బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించి వారికి భరోసా ఇవ్వడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. మరోవైపు నిందితుల మానసిక స్థితిని పరిశీలించడం, నేర తీవ్రత ఆధారంగా వారిపై నిఘా పెట్టడం స్థానిక పోలీసులు చేయాల్సి ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు సంబంధిత ఇన్స్పెక్టర్, ఏసీపీ మానిటరింగ్ చేయాలి. ఇక జిల్లా అధికారి క్రమం తప్పకుండా ఫోక్సో కేసుల నమోదు, దర్యాప్తుపై సమీక్షలు నిర్వహించాలి. అయితే ఈ మార్గదర్శకాలను పాటించడంలో పోలీసులు అనేక సందర్భాల్లో విఫలమవుతున్నారని, లాలూచీకి పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇక షాబాద్ ఫోక్సో కేసు విషయంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఈ ఏడాది మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ కుమార్ అనే వ్యక్తికి ఏడాది నుంచి బాధితురాలిని ఫోన్లో మాట్లాడాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని, ఆమె వెంట పడుతున్నాడని, కాలేజీకి వెళ్లే సమయంలో అడ్డుకుంటున్నాడని, ప్రేమించాలని బలవంతం చేస్తున్నాడని, తిరస్కరిస్తే చంపేస్తానని బెదిరించాడని, ఇంటివైపు సీసీ కెమెరాలు పెట్టి బాలిక కదలికలను నిరంతరం గమనిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు పరీక్ష పూర్తయ్యాక బాలిక చెయ్యి పట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేశాడని, తల్లి అడ్డుకోక నీ భర్తను చంపినట్టే నిన్ను చంపుతానని బెదిరించాడని తెలిపారు. ఇందులో చంపుతాననే తీవ్రమైన బెదిరింపులు ఉన్నాయి. కానీ స్థానిక పోలీసులు మాత్రం పలు సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. దీనిపై నిందితుడు కోర్టును ఆశ్రయించడంతో 7 ఏళ్లలోపు శిక్ష పడే నేరాలు కావడంతో 20,000 వ్యక్తిగత బాండ్తో బెయిల్ లభించింది. అయితే ఈ కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు సరైన రీతిలో విచారించకుండా అతనికి న్యాయపరమైన అవకాశాలు కల్పించడానికి 20 లక్షలు తీసుకున్నారని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎస్ఐ, సిఐలను చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పోలీసులు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిందితుడు రాజ్ కుమార్ పై మే 16న ఫోక్సో కేసు నమోదైతే జూన్ 12న బెయిల్ లభించింది. బెయిల్ పిటిషన్ను బాలిక సోదరుడు వ్యతిరేకించినా ఇప్పటి వరకు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయలేదు. నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఒక నేత నిందితుడిని అన్ని దశల్లోనూ కాపాడాలని స్థానికులు ఆరోపిస్తున్నారు.